హలో పిల్లలు! ఇవాళ నేను మీకొక మంచి కథ చెప్పబోతున్నాను. అనగనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక ఎత్తైన చోట ఒక మంచి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఒక రాకుమారుడిది. ఆ రాకుమారుడిని అందరూ హ్యాపీ ప్రిన్స్ అని పిలిచేవారు. అంటే సంతోషాల రాకుమారుడు అని. ఆ రాకుమారుడి విగ్రహం బంగారంతో పూత చేయబడింది. అలాగే కళ్ళకి మంచి మంచి విలువైన వజ్రాలు, కత్తికి కూడా మంచి మంచి విలువైన రంగురాళ్ళు ఇలాంటివన్నీ కూడా పొదగబడి ఉన్నాయి. చాలా అద్భుతమైన, చాలా విలువైన విగ్రహం ఇది. ఆ విగ్రహం అందరూ చూసి ఎంతగానో మెచ్చుకునేవారు. ఆహా! ఎంత గొప్పగా ఉంది, ఎంత బావుంది, ఎంత బావుంది అని. అందరూ కూడా విగ్రహాన్ని చూసి చాలా మెచ్చుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఏమైంది? ఆ విగ్రహం మించి ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్ళింది. దాని ఫ్రెండ్స్ అందరూ దానికన్నా ముందే వెళ్ళిపోయారనమాట. ఈ పక్షి మాత్రం కొంచెం దారి తప్పిపోయి వాళ్ళ స్నేహితుల్ని వెతుక్కుంటూ అది వెళుతోంది. ఇక వింటర్ సీజన్ వస్తుందనమాట. ఆ చలికాలంలో ఆ ప్రాంతమంతా మంచుతో నిండిపోతుంది. కాబట్టి ఆ పక్షులన్నీ కూడా దక్షిణం వైపుకు వెళ్ళిపోతున్నాయి. ఈ పక్షి మాత్రం దారి తప్పిపోయి వెనకాతల ఉండిపోయింది. ఈ పక్షి కూడా అలా వెళ్తూ ఉండేసరికి రాత్రి అయింది. ఈ హ్యాపీ ప్రిన్స్ విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఆ పక్షి అనుకుంది, ఇవాళ నేను ఈ హ్యాపీ ప్రిన్స్ విగ్రహం దగ్గర నేను హాయిగా కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను అనుకొని ఆ ప్రిన్స్ కాళ్ళ దగ్గర చక్కగా హాయిగా వెచ్చగా ఒదిగి పడుకున్నది. ఈలోపు ఏమైంది? ఆ పక్షి మీద ఒక నీటి బొట్టు పడింది. ఎక్కడి నుంచి పడిందా అని ఆకాశం వైపు చూసింది. వర్షం ఏమీ లేదు. మళ్ళీ ఇంకో నీటి బొట్టు పడింది. అదేంటి ఇన్ని నీటి బొట్లు పడుతున్నాయి, నేను మొత్తంగా తడిసిపోయిన. ఆకాశం చూస్తే ఎక్కడా మేఘాలు కానీ వర్షం కానీ లేదు. ఎక్కడి నుంచి నీటి బొట్లు పడుతున్నాయబ్బా అని ఆలోచిస్తూ ఎగిరి పైకి వెళ్ళి చూసింది. చూస్తే ఆ హ్యాపీ ప్రిన్స్ కళ్ళల్లోంచి కన్నీరు కారుతోంది. వెంటనే ఆ పక్షి అడిగింది, అదేంటి నిన్నందరూ హ్యాపీ ప్రిన్స్ అని అంటూ ఉండగా నేను విన్నానే, అలాంటిది నువ్వు ఏడుస్తున్నావేంటి అని అడుగుతుంది. అంటే ఆ హ్యాపీ ప్రిన్స్ అంటాడు, అవును నేను చాలా బాధగా ఉన్నాను, అందుకే నేను ఏడుస్తున్నాను అని. అవునా? అదేంటి? ఎందుకు ఇలాగా? అసలు నువ్వు హ్యాపీ ప్రిన్స్‌వి కదా, నువ్వు ఏడవకూడదే అని అంటుంది. అంటే ఆ రాకుమారుడు అంటాడు, అవును నిజమే, నేను బ్రతికి ఉన్నప్పుడు నేను నిజంగా హ్యాపీ ప్రిన్స్‌నే. అప్పుడు నేను ఆ కోటలోనే ఉండేవాడిని. ఆ ఎత్తైన కోట గోడల అవతల ఏముందో నాకు తెలిసేది కాదు. కోటలో మాత్రం నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. ఏ బాధలు, ఏ కష్టాలు లేకుండా అలాగే నేను బ్రతికాను. కానీ నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు నా విగ్రహాన్ని ఇంత ఎత్తుగా పెట్టారు కదా! ఇప్పుడు నాకు రాజ్యంలో ప్రజలందరూ కనిపిస్తున్నారు. వాళ్ళు పడుతున్న బాధలు కూడా నాకు కనిపిస్తున్నాయి. ఆ బాధలు చూస్తూ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. అందుకే నా మనసు బాధపడుతోంది అంటాడు ఆ హ్యాపీ ప్రిన్స్. అయ్యో! అలాగా అని అంటుంది ఆ పక్షి. అప్పుడు ఆ హ్యాపీ ప్రిన్స్ అంటాడు, పక్షి పక్షి నువ్వు నాకొక సహాయం చేస్తావా అని. నేనా? ఏం సహాయం చేయాలి అని అడుగుతుంది ఆ పక్షి. అదిగో అల్లక్కడ దూరంగా చూడు, ఒక ఇంట్లోని ఒక ముసలావిడ, ఆవిడ పక్కన మంచం మీద ఒక చిన్న బాబు పడుకొనున్నారు, కనిపిస్తున్నారా అని అడిగింది. ఆ పక్షి అటువైపు చూసింది. అవునవును కనిపిస్తున్నారు అంది. అదిగో పాపం ఆ చిన్న బాబుకి చాలా రోజుల నుంచి చాలా జ్వరంగా ఉంది. పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ అమ్మ దగ్గర మందు ఇప్పించడానికి డబ్బులు కూడా లేవు. కాబట్టి నువ్వు నా కత్తి మీద ఉన్నటువంటి ఈ వజ్రాన్ని తీసుకొని వెళ్ళి ఆవిడికి అందజేయి అంటాడు. అంటే ఈ పక్షి అంటుంది, సరే అయితే అని వెళ్ళి ఆ కత్తికున్నటువంటి ఆ వజ్రాన్ని ముక్కుతో పీక్కొని ఎగురుకుంటూ వెళ్ళి ఆవిడ ఒళ్ళో పడేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆవిడెంతో సంతోషంగా ఆ వజ్రాన్ని తీసుకొని చాలా సంబరపడుతుంది, మా బాబుకి ఇంకా మందు ఇప్పించొచ్చు అని. సరే ఇక ఆ రోజు అయిపోయింది కదా, మరుసటి రోజు ఆ పక్షి అంటుంది,
హ్యాపీ ప్రిన్స్ ఇక నాకు సెలవిప్పించు, నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాను అని. అంటే ఆ హ్యాపీ ప్రిన్స్ అంటాడు, నాకు ఇంకొక్క సహాయం చెయ్యి, ఇవాళ ఒక్కరోజు కూడా నాతో ఉండు అని. అవునా ఎందుకు అంటే, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా నువ్వు హెల్ప్ చేయాలి. అదిగో అల్లక్కడ దూరంగా కనిపిస్తున్నది కదా ఒక కిటికీ, ఆ దూరమైన ఒక ఇంట్లో అతడు ఒక మంచి రైటర్, ఒక మంచి రచయిత. కానీ పాపం అతని దగ్గర ఇప్పుడు అస్సలు డబ్బులు లేవు, తిండికి కూడా డబ్బులు లేవు. కాబట్టి నా కంటికి ఉన్నటువంటి ఒక వజ్రాన్ని తీసుకెళ్ళి అతడికి ఇవ్వాలి నువ్వు అని. అంటే పక్షి అంటుంది, సరేలే అనుకొని ఆ వజ్రాన్ని తీసుకొని వెళ్ళి ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రచయితకి టేబుల్ మీద ఆ వజ్రాన్ని పెట్టేసి వస్తుంది. అంటుందన్నమాట, ఇంకా నేను వెళ్ళొస్తాను, నాకు సెలవిప్పించు అంటే, ఇంకొక్క సహాయం చేసి పెట్టు నాకు అంటే, మళ్ళీ నా ఇంకేంటి అని అడుగుతుంది. అంటే అదిగో అక్కడ కనిపిస్తోంది కదా ఒక చిన్న పాప అగ్గిపెట్టెలు అమ్ముకుంటోంది. ఆ పాప పొరపాటున తన అగ్గిపెట్టెలన్నీ కూడా కాలువలో పడేసుకుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇంటికెళ్తే దాన్ని కొడతాడు డబ్బులు తీసుకురాలేదని. కాబట్టి నాకు ఇంకో కంటికి ఉన్నది కదా ఆ వజ్రాన్ని తీసేసి ఆ పాపకి ఇవ్వు అంటుంది. అంటే అప్పుడు ఆ పక్షి అంటుంది, నేను అలా చెయ్యలేను, ఆ వజ్రాన్ని కూడా తీసేస్తే నీ కళ్ళు కనిపించవు కదా, నేను ఇవ్వను అంటుంది. లేదు లేదు నువ్వు ఇవ్వాల్సిందే, ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడతాడు. ఇక సరే అని ఏం చేస్తుంది, ఆ కంటికి ఉన్నటువంటి వజ్రాన్ని కూడా తీసి ఆ చిన్న పాప దగ్గరికి తీసుకెళ్ళి ఆ పాప చేతిలో వేస్తుంది. ఆ పాప చాలా సంతోషంగా ఆ పక్షికి ధన్యవాదాలు చెప్తుంది. ఆ పక్షి తిరిగి ప్రిన్స్ దగ్గరికి వస్తుంది. ప్రిన్స్ అంటాడు, సరే పక్షి నాకెంతో సహాయం చేసావు, ఇక నువ్వు నీ మిత్రుల దగ్గరికి వెళ్ళు, దక్షిణం వైపుకి ఎగిరిపో అని అంటాడు ఆ ప్రిన్స్. అప్పుడు ఆ పక్షి అంటుంది, లేదు లేదు ఇప్పుడు నీకు 2 కళ్ళు కనిపించవు కదా, నేనే నీకు కళ్ళు అవుతాను, నేను వదిలి వెళ్ళను అని చెప్పేసి ఆ ప్రిన్స్ దగ్గరే అది ఉండిపోవడానికి నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ప్రిన్స్ అంత మంచివాడు కదా, అందరికీ సహాయం చేస్తున్నాడు కదా, అటువంటి ప్రిన్స్కి తనే కళ్ళుగా మారి ప్రిన్స్కి సహాయం చేయాలని అనుకుంది. అప్పటి నుంచి ఆ ఊర్లో జరిగేటువంటి విషయాలన్నీ అది చూసి వచ్చి ప్రిన్స్కి చెప్తూ ఉంటుంది. ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రిన్స్ బాడీ మీద, అతని శరీరం మీద బంగారంతో పూత వేయబడిందని చెప్పాను కదా, ఆ గోల్డెన్ స్ట్రిప్స్, ఆ బంగారం స్ట్రిప్స్గా ముక్కుతోని గీకి ఎవరెవరికి అవసరమో వాళ్ళకి ఆ బంగారు ముక్కల్ని చేరవేస్తూ ఉంటుంది. ఆ బంగారాన్ని వాడుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టాలని తీర్చుకుంటూ ఉంటారు. ఇలాగా మొత్తానికి ఆ విగ్రహం మీద ఉన్నటువంటి బంగారు పూతంతా కూడా పోతుంది, అందరికీ సహాయం చేస్తుంది ఆ పక్షి, ఆ రాకుమారుడు చెప్పినట్లుగా. అలాగా రోజులు గడుస్తున్న కొద్దీ చలికాలం ఇంకా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మొత్తం చుట్టూగా మంచు పడడం ప్రారంభిస్తుంది. ఇక పక్షికి చాలా చలి వేసేస్తుంది. ఇక అది ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి చివరిసారిగా అంటుంది, మిత్రమా హ్యాపీ ప్రిన్స్, నేను ఇక చచ్చిపోతున్నాను, నీకు సెలవు అని చెప్పి అది ఆ చలికి తట్టుకోలేక ఆ ప్రిన్స్ కాళ్ళ దగ్గరే పడి ప్రాణాల్ని వదిలేస్తుంది. ఆ ప్రిన్స్ కూడా ఎంతో బాధపడతారు, అయ్యో నా కోసం నువ్వు ఇక్కడ ఉండిపోయావు, నాకు సహాయం చేస్తూ నువ్వు చివరికి చనిపోయావా అని ఎంతో బాధపడతాడు. ఆ క్షణాన అతడి హృదయం పగిలిపోతుంది, అక్కడ పగుళ్ళులాగా వచ్చేస్తుంది విగ్రహానికి. కొన్ని రోజులకి ఆ శీతాకాలం వెళ్ళిపోయి మంచంతా కరిగిపోయి సూర్యరశ్మి వచ్చాక, సూర్యుడు వచ్చాక చక్కగా ప్రజలందరూ వీధుల్లోకి వస్తారు. వచ్చి ఎవరెవరైతే ఉన్నారో ఆ ఊర్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ విగ్రహాన్ని చూసి అనుకుంటారు, ఈ హ్యాపీ ప్రిన్స్ విగ్రహం ఒకప్పుడు ఎంత అందంగా ఉండేది, మన రాజ్యానికే మంచి వన్నె తెచ్చినట్టు ఉండేది, కానీ ఇప్పుడు ఈ విగ్రహం ఈ చలికాలంలో ఎంతలా పాడైపోయింది, ఇప్పుడు చూస్తే దిష్టి బొమ్మలా ఉంది, ఇలాంటి విగ్రహాన్ని మన ఊర్లో ఉంచడానికి లేదు, మన ఊరికే దిష్టి బొమ్మలా ఉందని ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఆ విగ్రహాన్ని పడగొట్టేసి ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు, ఆ విగ్రహం ఒక మెటల్తో చేసినటువంటి విగ్రహం అన్నమాట. ఆ మెటల్ మీద బంగారు పూత పూస్తారు. ఆ మెటల్ని కరిగించడం కోసం నిప్పుల్లో పడిస్తారు, నిప్పుల కొలిమిలో.
మొత్తం విగ్రహం అంతా కరిగిపోతుంది గానీ, అతడి హృదయం మాత్రం సీసంతో తయారు చేయబడి ఉంటుంది. ఆ విగ్రహం తాలూకా హృదయం. సీసం అంటే లెడ్. అది మాత్రం ఆ నిప్పుల్లో కాలదు. ఆ హృదయం ఉండిపోతే, మిగిలిపోతే చివరికి వాళ్ళేం చేస్తారు, ఆ హృదయాన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేస్తారు. ఆ పక్షి శవాన్ని కూడా చెత్త కుప్పలో పడేస్తారు. ఇలా జరుగుతుంది. ఈ లోపుగా స్వర్గంలో ఉన్నటువంటి భగవంతుడు ఒక దేవదూతని పిలిచి, ఒక ఏంజిల్‌ని పిలిచి ఏమంటాడంటే, "నువ్వు భూలోకానికి వెళ్ళి, భూలోకంలో ఉన్నటువంటి ఒక 2 అద్భుతమైనటువంటి వాటిని పట్టుకొని రా" అంటాడు. సరే అని ఆ దేవదూత భూలోకానికి వచ్చి, ఈ పక్షి తాలూకా శరీరాన్ని, అలాగే ఈ హ్యాపీ ప్రిన్స్ తాలూకా హృదయం ఏదైతే ఉందో ఆ హృదయాన్ని, ఆ రెండిటిని తీసుకొని స్వర్గానికి వస్తుంది. అప్పుడు దేవుడు అంటాడు, "నువ్వు చాలా మంచి పని చేశావు. ఇవి స్వర్గంలోనే ఉండాలి" అని. అప్పుడు ఆ పక్షి స్వర్గంలో లేచి సంతోషంగా ఎగురుతుంది. హ్యాపీ ప్రిన్స్ కూడా అక్కడ ప్రాణం పోసుకొని ఒక ప్రిన్స్ లాగా అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆ హ్యాపీ ప్రిన్స్, ఈ పక్షి ఇద్దరూ స్వర్గంలో కలకాలం సంతోషంగా ఉంటారు. ఇది హ్యాపీ ప్రిన్స్ అనేటువంటి కథ. ఈ కథని ఆస్కార్ వైల్డ్ అనేటువంటి ఒక గొప్ప ఆంగ్ల రచయిత రాసినటువంటి చాలా ఫేమస్ కథ ఈ హ్యాపీ ప్రిన్స్. అయితే ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటి తెలుసా? మనం చేసిన సహాయం ఎప్పటికీ వృధా కాదు. ఈ హ్యాపీ ప్రిన్స్, ఈ పక్షి ఎంతో సహాయం చేశారు. తమ సహాయానికి కొంతమంది ప్రజలు గుర్తింపు ఇవ్వకపోయినప్పటికీ కూడా అంతిమంగా వాళ్ళకి మంచే జరిగింది. దేవుడు వాళ్ళని చక్కగా తన దగ్గరికి చేర్చుకొని వాళ్ళు సుఖంగా కలకాలం స్వర్గంలో ఉండేలాగా వాళ్ళు ఆశీర్వదించారు. కాబట్టి మనం చేసే మంచి ఎప్పుడు కూడా వృధాగా పోదు. ఎదుటి వాళ్ళు మన మంచిని గుర్తించకపోయినా కూడా మన మంచిని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా గుర్తిస్తూనే ఉంటాడు. అది పిల్లలు హ్యాపీ ప్రిన్స్ కథ. మీకు ఈ కథ నచ్చిందా? మళ్ళీ మరొక కథతో కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో నాకు తెలియజేయండి. ఉంటాను. బాయ్.